హలో వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు ఉప్పు శనగలతోటి కుర్మా ఎలా చేయాలో చూద్దాం. మొదటగా ఒక మిక్సీ తీసుకుని ఇందులో కొబ్బరి, ఎండు మిరపకాయలు, టమాటో, ఉప్పు శనగలు, సోంపు కొంచెం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి కొంచెంగా సోంపు వేసుకోవాలి. సోంపు కొంచెం ఫ్రై అయిన తర్వాత పట్టా, లవంగా, ఏలకాయ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఎర్రగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా సాల్ట్ వేసుకొని ఇది ఎర్రగడ్డలకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టమాటో కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటో ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని దీన్ని 1 నుంచి 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం బయట వచ్చేటప్పుడు మనకి కావాల్సినంత నీళ్లు దీనిలో వేసుకోవాలి. ఇక్కడ మనకి కావాల్సినంత థిక్నెస్ని బట్టి నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసి ఒకసారి బాగా కలిపి దీన్ని బాగా తెల్లనివ్వాలి. మనం మామూలుగా ఈ ఉప్పు శనగల్ని స్నాక్ మాదిరి తింటాము. అలా కాకుండా మనం ఎప్పుడైనా బయట పోయి వచ్చి మనకు ఓపిక లేనప్పుడు, మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఇడ్లీ దోశకి ఏదైనా సైడ్ డిష్ కావాలన్నప్పుడు అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది బాగా తెల్లిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇడ్లీ లేదా దోశ కూడా సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు శనగలకు బదులుగా తినే శనగ పప్పును కూడా యూజ్ చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఉప్పు శనగలతో చేసామంటే ఎవరే నమ్మరు. కారం, ఉప్పు, థిక్నెస్ మీకు కావలసినంతగా మీరు కారం తీసుకోండి. థిక్నెస్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.